ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం మీరందరూ నిన్నటి నుండి సోషల్ మాధ్యమాలలో చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ఈ దేశానికి అన్నం పెట్టేది ఎవరు అంటే అన్నదాత అనేది చాలా సందర్భాలలో మైకులన్నీ ఇట్లా అంటే తుప్పు పట్టి పగిలిపోతే మన రాజకీయ నాయకులకు ఇస్తే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అన్నదాత పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక ఇంకా మాట్లాడుకుంటా పోతే మస్తు ఉపన్యాసాలు ఇస్తారు తెలంగాణ రాజకీయ నాయకులు. మరి ఈ తెలంగాణ రాజకీయ నాయకులు తినేది కూడా అన్నమే కదా. నేను తినేది అన్నమే, అందరం తినేది అన్నమే. మరి అన్నం పెట్టే అన్నదాత కన్నీళ్లతోనే ఉన్నాడు. అన్నం పెట్టే అన్నదాత కన్నీళ్లతో ఉన్నాడు. అన్నదాత ప్రాణాలు విడుస్తున్నాడు. మరి ప్రభుత్వం కాస్తైనా కూస్తైనా పట్టించుకోవాలి కదా. కనీసం ఇట్లా రైతు వంక కొంచెమన్నా ఇట్లా చూసిన పాపాన లేదండి. చాలా బాధాకరమైన విషయం, చాలా విడ్డూరం ఇది. నేను చెప్తున్నా కదా, ఈరోజు అటు అమ్మ ఆవేదన అంచు కూడా చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడరే, దుక్కి దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కట్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను ఆరబోసుకొని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటదా అని నడి ఎండలలో ఎదురు చూస్తూ వడ దెబ్బలతో వడ్లపైనే పిట్టల్లా రాలుతున్నారు. కాంగ్రెస్ సర్కారుకు అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాసులపై లేదన్న దానికి ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తుంది. 3 రోజుల క్రితం మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాసులపైనే రాలిన రైతు గుగ్గులోతు కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య. ఒకసారి ఇక్కడ రైట్ ఒకసారి చూడండి. ఇది అన్నదాతలకు సంబంధించిన అగచాట్లని. ఇక్కడ అందాల రాసుల పోటీలలో లీనమై కాంగ్రెస్ సర్కారు వడ్ల రాసులను వరదకు వదిలేసింది. మంగళవారం రాత్రికి వస్తున్న చెడగొట్టు వానలతో ఏటూరు నగర మండలం గుగ్గుపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి సంబంధించి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా అల్లాడిపోతున్నారో ఒకసారి ఇక్కడ చూద్దాం. అన్నదాతల బ్రతుకు అంగట్లో సరుకు అంటే అధ్వానంగా మారింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నీళ్ల పాలైపోయింది. అకాల వర్షాలతో ధాన్యపు రాసులు కొట్టుకుపోయాయి. అప్పు తెచ్చి కష్టపడ్డ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. సర్కారు ఆదుకోకపోతే చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా పిక్చర్ క్లారిటీగా చూడండి మీరు ఫోటో. ఇక్కడ రైతులకు సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కన్నీరే మిగిలిందన్న. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగం. ములుగు జిల్లాలో దంచి కొడుతున్న వాన చెరువులను తలపిస్తున్న వరికుప్పలు, వరదలో కొట్టుకుపోయిన ధాన్యం, ఐకేపీ సెంటర్లో మోకాలిలోతు నీళ్లు. ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన. సాయం చేయకపోతే చావే శరణ్యమంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎంత ఘోరంగా పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారో ఒకసారి మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులకు సంబంధించి వాళ్ళతో వాగ్వాదానికి సంబంధించి వెళ్ళిన తీరు ఇక్కడ చూస్తున్నాం. మరి అన్నదాతలు ఈ రేంజ్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతూ ఉంటే కనీసం పట్టించుకోకపోతే ఎట్లా? మీరందరూ కూడా ఆలోచించండి. అన్నదాతల ఆగ్రహ జ్వాలలకు సంబంధించి పూర్తిగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకునే పాపాన కూడా లేకపోతే ఎట్లా అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత ఘోరంగా రైతులను కనీసం పట్టించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది, ప్రభుత్వం కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో కూడా మన బ్రతుకులు ఆగమైపోతాయి అనేది చాలా సందర్భాలలో మనం విన్నాం. దాంతోపాటు చాలా సందర్భాలలో కూడా చూసాం. ఎందుకంటే పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు అంటే ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ వస్తే బషీర్బాగ్ సంబంధించిన కాల్పులు గుర్తు ఉండాలి. ఎందుకంటే ఇది ఈనాటి మాట కాదు, చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ ఒక్కసారి ఆ రైతు మాట్లాడిన విజువల్ ఒక్కసారి మనం ఏం మాట్లాడడం విందాం. అన్నదాతకు సంబంధించి 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన, కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల బట్టి వరదలో మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి
మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం, లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని రైట్, ఇక్కడ విన్నారు కదా వారి యొక్క ఆవేదనను, రైతుకు సంబంధించిన ఆవేదనను మనం చూసాం. ఒకసారి ఈ వెనకాల పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి చూడుర్రి ఇక్కడ జరుగుతున్న పరిణామం, ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. వెనకాల చూడుర్రి, ఇదంతా ఐకేపీ సెంటర్లకు సంబంధించి ఇక్కడ వడ్లు వాళ్ళు ఆరబోసుకున్నారు. వెనక వరద ఎట్లా పోతున్నా చూడు వర్షానికి. ఇప్పుడు ఈ వడ్లన్నీ ఇలా కొట్టకపోతే పరిస్థితి లేదా, అక్కడ రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళందరూ చర్చించుకుంటారు, నీళ్లు పోతున్నాయి కాబట్టి. ఇక ఏం చేయాలి వీళ్ళను? మరి ప్రభుత్వం ఆదుకోవాలి కదా. కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోరు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పట్టించుకోరు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు పట్టించుకోరు. మరి ఎందుకు ప్రభుత్వం ఉన్నట్టు? రాజీనామా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మూకుమ్మడిగా రాజీనామా చేయరు. మిమ్మల్ని ఏమైనా బాంచను ఉండని దండం పెడతా అని ఎవ్వరు అంటలేరు. మీరు పరిపాలన చేయరాకపోతే, అడ్మినిస్ట్రేషన్ మీకు రాకపోతే రాజీనామా చేసేయండి. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఎవరు ఎన్నుకోవాలో వాళ్ళనే ఎన్నుకుంటారో అయిపోతుంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించే దిక్కు దివాన లేకుండా పోయింది.